ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నివేదికలను ఈ నెల 15వ తేదీలోగా పంపించాలని ప్రోగ్రాం అధికారులను విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు కోరారు. డిఎంఎండ్ఓ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం 1994 పై జిల్లా సలహా మండలి సమావేశం నిర్వహించారు. చట్టం అమలుకు జిల్లాలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరించారు. డిఎంఎండ్ఓ భాస్కర్ రావు మాట్లాడుతూ జిల్లాలో 15 ప్రభుత్వ 85 ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని వీటన్నిటి తనిఖీ చేసి నివేదికలను ఈ నెల 15వ తారీఖు లోపల అందజేయాలని చెప్పారు. స్కానింగ్ సెంటర్ ఇచ్చే బిల్లులపై లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరం అన్న వ్యాఖ్యలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తప్పనిసరిగా ముద్రించి ఉండాలని తెలిపారు. ఆ సందర్భంగా ఈరోజు కూడా మన కలెక్టర్ గారు గత నెల అంటే 12వ తారీఖు డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో కలెక్టర్ మేడం గారు మనకి ఏం చెప్పారంటే, మీరు స్కాన్ సెంటర్స్ని అందరు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ త్వరగా విజిట్ చేయమన్నారు. విజిట్ చేసి మనకి ఎఫ్ ఫామ్స్ అలాగే ఆ స్కాన్ చేసినటువంటి ఎంటర్ చేసిన ఫామ్స్కి టాలీ అవుతుందా లేదా అనేది చూడమని చెప్పడం జరిగింది, తీసుకురావాలని చెప్పడం జరిగింది. అలాగే మనం రెగ్యులర్గా ఎప్పుడు చెప్పుకునేటట్టుగా కొత్త మిషన్స్కి అప్లై చేయటం, పాత మిషన్లని మళ్ళీ యాడ్ చేయడం, అలాగే మనకు ఉన్నటువంటి మిషన్స్ ఎన్ని అనేవి మనం ఇప్పుడు చర్చించుకుంటాం. యాక్చువల్గా ఈసారి మనకి ఏంటంటే, మనకి గవర్నమెంట్ 15 అలాగే ప్రైవేట్ 85 మొత్తం 100 మనకి మన జిల్లాలో ఉన్నాయి. వాళ్ళకి ఎఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఏం చేయాలి అనగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. కూడా ఇచ్చే బిల్లుల పైన తెలుగులోని ఇంగ్లీష్లో కూడా మనకి లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు. చేసినప్పుడు వాళ్ళు బిల్స్ ఇచ్చేటి కనబడితే మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలాగే పేషెంట్స్ వెయిటింగ్ దగ్గర, అలాగే స్కాన్ రూమ్ ముందు 2 బోర్డ్స్, బోర్డ్స్ డిస్ప్లే చేయకపోయినా ఏ రకమైనటువంటి మా లింగ నిర్ధారణ అంటే సెక్స్ డిటర్మినేషన్కి అనుకూలమైనటువంటి కనీసం దేవుడు బొమ్మలు కానీ అదర్ రిలేటెడ్ ఏ రకమైనటువంటి ఇండికేటర్స్ కూడా ఆ గదిలో ఉండకూడదు. కొంతమంది పేరెంట్స్ ఫొటోస్ అని పెట్టుకున్నారు. పేరెంట్స్ అనగానే అంటే మనకి సడన్గా స్టేట్ కమిటీ అని విజిట్ చేస్తే మేల్ ఫీమేల్ అక్కడ ఉంటే మేల్ వైపు ఫీమేల్ వైపు చూపించి వాళ్ళకి ఏదైనా ఇది ఇస్తారేమో అని చెప్పేసి అటువంటివి కూడా ఉండకూడదని చెప్పడంతో లాస్ట్ టైం 2-3 హాస్పిటల్కి వెళ్ళి పేరెంట్స్ ఫొటోస్ కూడా తీయించడం జరిగింది. సో అటువంటివన్నీ కూడా మనం లేకుండా చూడాలి. వన్స్ అగైన్ మనకి ఎవరైతే ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి స్కాన్ సెంటర్లో అలాట్ చేసామో అవన్నీ వితిన్ మనకు 15th లోగా, ఈ 2015th లోగా మనం కంప్లీట్ చేసగలిగితే మేము కలెక్టర్ గారికి 25 లోగా ఒక మరి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడానికి మనం అనుమతి కోరుతాం. మేడం గారు అనుమతి మేరకు మళ్ళీ ఆ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఆ రోజు విజిట్ చేసిన వాళ్ళందరూ ఇంతకుముందులా కాకుండా వాళ్ళు నోట్స్, రిమార్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని వచ్చి మేడం గారు అడిగేటప్పుడు మేము ఏ స్కాన్ సెంటర్కి వెళ్ళాం, అక్కడ ఏమైనా మనం ఫైండింగ్స్ మన వైలేషన్ అంటే పీసీపీఎన్డీటీని వైలేట్ చేసే ఎటువంటి ఏదైనటువంటి మనం అక్కడ మనం చూస్తే అవి కూడా మనం రిపోర్ట్ చేయడం, మనం ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం అనేది కూడా మేడం గారికి మనం ఆ రోజు తెలియజేయాలి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.